ఇక్కడ ఈ ట్రాఫిక్ సంబంధించి ఇందాక చెప్పాను కదా డీటెయిల్స్. సో ఇక్కడ డైవర్షన్స్ ఎట్లా చేస్తూ ఉన్నారు, సో మార్నింగ్ కూడా ఎట్లుంది క్రౌడ్ పరిస్థితి, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడుతూ ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఎట్లా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది అసలు, ఏంది ట్రాఫిక్ ఏమంటా ఉన్నారు? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈ తెలంగాణ హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఈ వన్ వే డైవర్షన్ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ట్రాఫిక్ సంబంధించి పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వన్ వే ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్ బాగా రీసెర్చ్ చేశారు దీని మీద. ట్రాఫిక్లో ఎప్పుడైతే బై లైన్స్ అన్నీ కలుస్తున్నాయో ఈ బై లైన్స్ అన్నీ కలిసే విధానము లెఫ్ట్ లైన్ ఉన్న లైన్లో కలుస్తుంది. దానికి లేన్ నెంబర్ 1 అని ఇవ్వడం జరిగింది. అందుకోసం ట్రాఫిక్ ఎక్కువ ఉండేది లేన్ నెంబర్ 1లో ఉండే అవకాశం ఉంది. మనం లేన్ 2ను వాడుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ప్లస్ ఎక్కడైతే డెస్టినేషన్ మనం చేరాల్సిన పాయింట్ ఉందో దానికన్నా ఒక 100-200 మీటర్ల ముందు లేన్ చేంజర్ ఇవ్వడం జరిగింది. ఆ లేన్ చేంజర్ దగ్గర తీసుకొని ఆ 100-200 మీటర్లు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఆ తర్వాత మనం లెఫ్ట్ తీసుకొని మన డెస్టినేషన్ పాయింట్కి ఈజీగా రీచ్ అవ్వడానికి ఇది ఒక స్కోప్ ఉండే అవకాశం ఉంది. అంటే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఒక 2 సార్లు ట్రయల్ చేయడం జరిగింది. మన ట్రాఫిక్ సంబంధించిన పోలీసు వాళ్ళు కావచ్చు, అధికారులు, హెయిర్ ఆఫీసర్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సో కొంతమంది ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉండదు సార్, రేపటి నుండి ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయా? అంటే దీంట్లో ఇబ్బంది అనేది తెలియకుండా కొత్త వాళ్ళు సిటీకి ఎంతోమంది విజిట్ అవుతూ ఉంటారు. బట్ విజిట్ అయ్యే ముందు మనం ఎవ్రీడే, ఇది నాట్ ఓన్లీ దిస్ పర్పస్, ఎవ్రీడే కూడా మన జర్నీని ప్లాన్ చేసుకొని వెళ్ళినట్లయితే మనం చేరాల్సిన ప్లేస్ వరకు ఏమైనా ర్యాలీలు ఉన్నాయా, ధర్నాలు ఉన్నాయా, డైవర్షన్స్ ఉన్నాయా, ప్రతిరోజు భాగంగా జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా ఈ ప్రాజెక్టు పర్పస్ ఇది ఒకటి స్పెసిఫిక్ ఒక ప్రోగ్రామ్ ఇది సిటీలో కనుక మనం అందరం కూడా తెలుసుకొని చేసుకోవడం వల్ల ఈజీగా డెస్టినేషన్ చేరుకోవచ్చు. టైం విలువైన సమయాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే డైలీ మీరు ట్రాఫిక్ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు కాబట్టి ఎట్లాంటి అంటే ఎంతమంది దీనికి సంబంధించి డ్యూటీలో ఉంటారు సార్, ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ ఎవ్రీ పాయింట్లో ఇవ్వడం జరిగింది. నాకు ఇక్కడ పాయింట్లో ఇవ్వడం జరిగింది. స్టాఫ్ అందరికి కూడా 4 షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్లు చూడడం కోసమే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక లైన్ క్లోజ్ ఫుల్ ఉంది, ఒక లైన్ ఖాళీకి వస్తూ ఉంది. సో ఇట్లా ప్రయాణికులకు ఏం చెప్తారు? అదే నేను చెప్పింది ఇది ఒకటే, లేన్ 1లో బై లైన్స్ అన్నీ వచ్చి కలవడం వల్ల ఎక్కువ మంది లేన్ 1 యూజ్ చేయడం వల్ల ట్రాఫిక్ కొంచెం మూమెంట్ స్లో అవుపడుతుంది. అదే లేన్ 2ను ఎంచుకొని మనకు డెస్టినేషన్ పాయింట్ను మనం ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే ఓ డెస్టినేషన్ పాయింట్ దగ్గర లేన్ చేంజర్ ఇవ్వడం జరిగింది. ఆ లేన్ చేంజరు 100 మీటర్లు 200 మీటర్ల ముందే మనకు ఈజీగా వస్తుంది. లేన్ 2లో ఉపయోగించుకున్నట్లయితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, టైం సేవ్ అవుతుంది. ఎక్కడైతే డెస్టినేషన్ పాయింట్ లెఫ్ట్లో ఉంటుందో మనకు రైట్ టర్న్ ఇవ్వలే కనుక ఆ లెఫ్ట్ కంటే 100-200 మీటర్ల అప్రాక్స్ ఆ లేన్ చేంజ్ దగ్గర కరెక్ట్ లేన్ చేంజ్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకుండా సేఫ్ జర్నీ ఉంటుంది, అసలు ఫ్రీ జర్నీ ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, చాలా సేఫ్గా వెళ్ళొచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఏమంటా ఉన్నారంటే పబ్లిక్ కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం అవగాహన చూసుకొని అంటే జస్ట్ ఏ లైన్ ఫ్రీ ఉంటుంది, ఏ లైన్ ట్రాఫిక్ ఉంటుంది కొంచెం అంటే చూసుకొని ఆ మ్యాప్ ప్రకారం చూడొచ్చు. కార్లో వెళ్ళే వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళని కూడా. సో కొంత జాగ్రత్త పడితే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. సో లైన్ 1, లైన్ 2 ఏదైతే పెట్టారో ఆ లైన్ 1, లైన్ 2లో భాగంగా ఒక లైన్ ఫుల్ అవుతా ఉంది, ఒక లైన్ కొంచెం ఫ్రీ అవుతా ఉంది. సో కొంచెం ప్రయాణికులు ఏదైతే మీరు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం చూసుకొని దాన్ని బట్టి మీరు వెళ్తే మీకు ఈజీ వే ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఒకసారి మరి ప్రయాణికులతో కూడా ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు దీన్ని బట్టి ఎలా దీన్ని రిసీవ్ చేసుకున్నారో ఎలా అనిపిస్తుంది వాళ్ళకి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి.